జై భీమ్ 99 న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. 2018లో చేసిన రాజకీయ సన్యాసం వ్యాఖ్యను గుర్తు చేస్తూ రేవంత్ రెడ్డి మాట తప్పారని వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారు ఇస్తామని హామీతో పాటు ఇతర ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు ఆశీర్వాద సభలు నిర్వహించే బదులు యూరియా సమస్యలు, రైతుల ఇబ్బందులను పరిష్కరించాలని సూచించారు. ప్రజాధనంతో సభలు నిర్వహించి ప్రతిపక్షాలను విమర్శించడం కంటే ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు. సిగ్గు లేకుండా వెంటనే 3 నెలలకే మల్కాజ్గిరి ఎంపీ ఎలక్షన్లకు పోటీ చేసినాం. 3 నెలలకే కొడంగల్లో ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను 2018 చిత్తు ఓడిపోయింది. మా నరేందర్ రెడ్డి చేయలేదు. సిగ్గు లేకుండా 3 నెలలకే పార్లమెంట్ ఎలక్షన్ మల్కాజ్గిరి పోటీ ఎత్తి మళ్ళా ఈ మాట తప్పుడు కాదన్నారు. దీన్ని ఏమంటారు? మీరు కేసీఆర్ గారితో పోల్చుకోకండి. మీకు కేసీఆర్కు పోలిక లేదు. నోటుకు ఓటు కేసులో 50 లక్షల రూపాయలు ఒక ఎమ్మెల్యేకి లంచం ఇస్తూ అడ్డంగా దొరికిపోయిన దొంగలు. మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల్ని అమలు చేసే పనిలో ఉండండి. ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పినవన్నీ కూడా ఏవైతే కాలేవో అవి అమలు చేసే పనిలో ఉండండి. మీరు ఎగ్గొట్టిన పైసలు కూడా ఇవ్వాలి. రైతు బంధు మీద ఎగ్గొట్టిన పైసలు ఇవ్వాలి. పెన్షన్ల మీద ఇప్పటిదాకా నువ్వు 100 రోజుల్లో ఇస్తా అన్నావు, 6 రోజుల నుంచి లెక్క కట్టాలి. 2000 4000 చేసి ఇవ్వాలి. 2500 కూడా 100 రోజుల నుంచి లెక్క కట్టి ఇవ్వాలి మా మహిళలకు. అప్పుడు నువ్వు మునగాడు. అంతేగాని పర్వతం లాంటి కేసీఆర్ని తిడితే నువ్వేదో పెద్దోడు అవుతా అని అనుకోకండి. కాబట్టి ఇప్పటికైనా తస్మాత్ జాగ్రత్త. ప్రజల డబ్బు ఖర్చు పెట్టి ఈ మీటింగ్లు బంద్ చేయి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను మొదటి సంవత్సరంలోనే. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయింది. ఎన్ని ఇచ్చినాం? 12,000 ఇచ్చినాం. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. 2.5 ఏళ్ళు అయింది. వచ్చిన 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది 12,000. ఈ మాట తప్పుడు కాదా? కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 14 సంవత్సరాలు అల్పెరగని పోరాటం చేసి తనకున్నటువంటి డిప్యూటీ స్పీకర్ పదవిని, ఎమ్మెల్యే పదవిని, కేంద్ర మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసి చావు నోట్లో తొలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్. అట్లా సాధించుకున్న తెలంగాణని ఇవాళ దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టిన నాయకుడు కేసీఆర్. మీరు నోటుకు ఓటు కేసులో 50 లక్షల రూపాయలు ఒక ఎమ్మెల్యేకి లంచం ఇస్తూ అడ్డంగా దొరికిపోయిన దొంగలు. మీకు కేసీఆర్కు పోలిక చేసుకోవద్దు, లేదు కూడా. మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల్ని అమలు చేసే పనిలో ఉండండి. ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పినవన్నీ కూడా ఏవైతే కాలేవో అవి అమలు చేసే పనిలో ఉండండి. మీరు ఎగ్గొట్టిన పైసలు కూడా ఇవ్వాలి. రైతు బంధు మీద ఎగ్గొట్టిన పైసలు ఇవ్వాలి. పెన్షన్ల మీద ఇప్పటిదాకా నువ్వు 100 రోజుల్లో ఇస్తా అన్నావు, 6 రోజుల నుంచి లెక్క కట్టాలి. 2000 4000 చేసి ఇవ్వాలి. 2500 కూడా 100 రోజుల నుంచి లెక్క కట్టి ఇవ్వాలి మా మహిళలకు. అప్పుడు నువ్వు మునగాడు. అంతేగాని పర్వతం లాంటి కేసీఆర్ని తిడితే నువ్వేదో పెద్దోడు అవుతా అని అనుకోకండి. కాబట్టి ఇప్పటికైనా తస్మాత్ జాగ్రత్త. ప్రజల డబ్బు ఖర్చు పెట్టి ఈ మీటింగ్లు బంద్ చేయి. ప్రజల డబ్బు ఖర్చు పెట్టి పేపర్ అడ్వర్టైజ్మెంట్, టీవీ అడ్వర్టైజ్మెంట్ బంద్ చేయి. ఆ డబ్బులతోటి ప్రజలకు చేయమన్నా. ఆ డబ్బులతో ఆ తులమంగానే మీకు వస్తవచ్చు. కాబట్టి నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం.